ఛానల్ విహాన్ డిగ్రీ అడ్వర్టైజ్ ఫ్రెండ్స్ ఇదైతే డిఎస్సికి సంబంధించిన న్యూస్ అయితే మ్యాటర్ చూడండి. డిఎస్సికి అయితే గరిష్ట వయోపరిమితి పెంచిన సీఎంకి వినతి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డిఎస్సిలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు అయితే గరిష్ట వయోపరిమితిని మరో 2 ఏళ్ళు పెంచాలని కోరితే సీఎం చంద్రబాబుకు అయితే ఎమ్మెల్సీ గాలి శ్రీనివాసులు నాయుడు ఎవరు నెక్స్ట్ పిఆర్టీయూ అధ్యక్షుడు నెక్స్ట్ ఇక్కడైతే మిట్ట కృష్ణ గారు విన్నవించారు. సచివాలయంలో బుధవారం వారు సీఎంని అయితే కలిశారు. డిఎస్సిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్న పత్రంతో ఒకే విడతలో ఆఫ్లైన్లో నిర్వహించాలని, నిరుద్యోగ అభ్యర్థులు మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ బదిలీలో సర్వీస్ పాయింట్ ఏడాది ఒకటిగా కేటాయించాలని చెప్పేసి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కడైతే డిఎస్సి అభ్యర్థులు ఎవరున్నా వాళ్ళకి సంబంధించి డిఎస్సిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్న పత్రంతో ఒకే విడతలో ఆఫ్లైన్ నిర్వహించాలని చెప్పేసి నెక్స్ట్ నిరుద్యోగ అభ్యర్థులకు మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీ ఎక్కడైతే మరి ప్రభుత్వం ఏ విధంగా అయితే మరి స్పందిస్తుందో చూడండి. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అయితే నిన్న జరిగిన మీటింగ్లో అయితే ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే మరి డిఎస్సికి సంబంధించి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా అయితే మీరు డిఎస్సికి అయితే గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చిన న్యూస్ అయితే గైస్. ఈ వీడియోస్ మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.